ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికర్త తండ్రి, సర్వాధికారి, మహోన్నతుడా, మహాగరుడా, పరిశుద్ధుడా, నిత్యుడా, నిన్న నేడు ఏకరీతి కూడా తండ్రి. మా పితరుడు అబ్రాహం, ఇస్సాకు, యాకోబులకి దేవుడు అయ్యిండి మాకు కూడా దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా ముఖ్యంగా నైనా మీ ఎద్దకు వచ్చి ప్రార్థిస్తానికి ఇచ్చిన మహాకృపను బట్టి మీ సన్నిధిని పెట్టి వందనం చెల్లిస్తున్నాను. అయినా ఈ సమయంలో ప్రభా ఎంతోమంది అనారోగ్యంగా ఉంటున్నారు, జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి వద్దకి సువార్థికులను తీసుకెళ్ళి నీ వాక్యం అందించి వారికి నీ కార్యం జరిగించమని నడుచున్నాను. మరి నాయన మా దేశంలో నాయన మరి అలకొలాలో ఉంటుందయ్యా. మరి మణిపూర్లో క్రైస్తవులకు చాలా ఇబ్బందులు ఇరుకుల్లో ఉంటున్నారు తండ్రి. మరి జైల్లో ఉండి అతన్ని చంపమని చెబుతున్నాడయ్యా ముఖ్యమంత్రి. అట్టి వారితో కూడా నువ్వు మాట్లాడి వారికి నైనా నిరక్షణ కార్యం జరిగించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా తండ్రి మాకొక ఆరాధనకు ఒక స్థలం దయచేయండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మీరు యోగాల దేవుడివి, శక్తిమంతుడు తండ్రి. మాతో కలిసి నైనా ప్రార్థించే వారిని నడిపించు అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. విరియా 33:3 నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. గౌరవమైన సంగతులు తెలియపరుస్తాను అయ్యా. నీకు మొరపెడుతున్నాను, నాకు పరలోక ఉత్తరం దయచేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు. ఇప్పుడులాగానైనా అయినా మరి అడుగుడి ఇవ్వబడును, ఎదుగుడి దొరుకును, తట్టుడి తీయబడును. నైనా నీకు వందనాలు చెబుతున్నాను, అడుగుతున్నాను దేవా. మాతో కలిసి ప్రార్థించే సిస్టర్స్ని, బ్రదర్స్ని నడిపించమని అడుగుతున్నాను. మాతో కలిసి నైనా కన్నీరు కార్చేవారిని, స్త్రీల్ని రోదం చేసి స్త్రీలను నడిపించమని అడుగుతున్నాను. కన్నీరు కార్చి మా అవసరాల అక్కర్లు అన్నింటిలో కూడా ప్రార్థన చేసి నేను కొంతమంది కలిసి ప్రార్థించారు. మాకు నువ్వు తోడుకురమ్మని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా తండ్రి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకో రాజానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ప్రత్యేకంగా నాయనా మరి యశారి గారిని మీ మహిమలోకి పిలుచుకున్నావు నైనా. ఈ కుటుంబ అవసరాలు మీరు తీర్చండి దేవా. నీకు వందనాలు. ఊరిలో ఉన్నది లోన్ పెట్టాలా, మరి నైనా ఆ పేపర్లు ఎవరైనా పెట్టుకుని డబ్బులు ఇవ్వాలా, నువ్వు సహాయం చేయండి. నువ్వు ఒక్కడివే చేయగల శక్తిమంతుడివి. ఈ అప్పులు తీర్చుకొని మరి చేసిన పనులు కూడా కుమారుడు జ్ఞానం దయచేయండి. వాళ్ళలో ఒక జ్ఞానం ఇచ్చి ఎట్లా చేయాలో నేర్పించండి. ఇచ్చిన ప్రతి రూపాయి జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి. నీ కార్యం జరిగించండి రాజా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీకు స్తోత్రం. మీరు మాట్లాడండి. కుమారుడు రాకపోకల్లో తోడుగా ఉండండి తండ్రి. నీకు వందనాలు. లక్ష్మిని కూడా నేను జ్ఞాపకం చేసుకొని అయ్యా మరి నన్ను ప్రార్థనా పూర్ణాలుగా మార్చండి అయ్యా. సమయం ఉన్నప్పుడు మరి ఒకళ్ళు కలుసుకోలేకపోయిన ఫోన్ ద్వారానే ప్రార్థన చేసుకునే వారిగా సిద్ధపరచండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబంలో ఉన్న ప్రతి అక్కర తీర్చండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పొట్టుని స్వస్థపరచండి. క్యాన్సర్తో చనిపోతున్నారు, టీబీతో చనిపోతున్నారు తండ్రి. నేను మరి ఆ కొత్త వైరస్తో వచ్చి చనిపోతున్నారు. మరి ఆయన ఇంకా వైరస్లతో ఎంతోమంది వెళ్ళిపోతున్నారు తండ్రి. వారందరూ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో పనులు లేని వారికి పనులు దయచేయండి. పనులు చేసేవారికి జ్ఞానం దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా నిమిత్తం ప్రార్థన చేయమన్నా ద్వారకా గర్భఫలం దయచేయండి. మార్తమ్మను దర్శించండి అయ్యా. సరైన మార్గంలో నడుస్తానికి మీ ప్రార్థన మొక్కల జీవితం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. లీలావతిని కూడా దర్శించండి. ఎన్నో మేలు పొంది నీ సన్నిధికి దూరం ఉంటున్నారు ప్రభా. మీరు మాట్లాడి మీరు నైనా మీ సన్నిధి నడిపించండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా తండ్రి మరొకసారి మరి నాయన మేము ఎక్కడ ఆరాధన చేయాలో మాకు ఆ స్థలం దయచేయండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాయన నీ సిద్ధాంతాలకు ఎట్లా ముందుకు సాగాలో మమ్మల్ని బలపరచండి అయ్యా. నీకు వందనాలు. నేను చచ్చిపోయి నన్ను బతికిచ్చావు కదా తండ్రి. నైనా మన్నుకు మొన్న అయిపోయింది అనుకున్నారు అయ్యా. ఫిబ్రవరి 28 రోజున నైనా అయ్యా 2024 తండ్రి అయ్యా చనిపోయాడనుకున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకొని నీకు మొరపెట్టగా నీ బిడ్డలైన వారు మొరపెట్టగా నాకు ఉత్తరం ఇచ్చి నన్ను లేవనెత్తావు తండ్రి. నేను ఇతరులకు మొరపెట్టేదానిగా సిద్ధపరచు అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా నీ కొరకు ఎలా జీవించాలో నన్ను నా యజమానుని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాయన అయ్యా నీ కృప దయచేయండి నాయన. నీకు చేతుల్లో పెడుతున్నాను. ఎన్నో మేలు పొంది మానవులు ఇడిచిన నువ్వు విడవకుండా నా మాతో ఉండవయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కనికరించండి. మరి ఆయన ఎవరు అక్కర్లు ఉంటే తండ్రి మరి నాయన ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునే వారిని ఆశీర్వదించండి. వారికి కూడా పరలోక జ్ఞానం ఇచ్చి నడిపించండి. దయగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపగల దేవానికి స్తోత్రములు. మరి అబద్ధం ఆడు పెదవులేవాకి ఏహువులు అన్నావు తండ్రి. అబద్ధాలు ఆడే విశ్వాసం మార్చండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీకు స్తోత్రం నాయన. ఇంకెవరైనా మా కొరకు ప్రార్థించమని వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కర్ల అవసరాలని కూడా తీర్చండి తండ్రి. నీకు స్తోత్రములు. మీరు మహిమ తెచ్చుకోండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నాయన
వెంకటేష్ కూడా ప్రార్థన మోకాళ్ళ జీవితం కనుక్కుంటానికి సహాయం చేయండి. గుండె నొప్పి రాకుండా సహాయం చేయండి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మన యేసుమని జ్ఞాపకం చేసుకోండి. తన జాబులో కూడా విజయం దయచేయండి. నా దేవుడు నాకు ఇచ్చాడని బిడ్డ సాక్ష్యం చెప్పగలకు సహాయం చేయండి. కుమారుని కూడా పరలోక జ్ఞానం ఇచ్చి ఎట్లా పెంచాలో జ్ఞానం తెలియదు దయచేయండి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఆయన పనులు లేని సుధాకు కూడా పనులు దయచేయండి. అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వీళ్ళందరినీ బలపరచండి. తండ్రి నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను. కనికరించండి. అయ్యా ఇతరుల కొరకు ప్రార్థించమన్నాం. మా దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలు, ఎంపీలు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు సుఖంగా మాన్యతగా నెమ్మదిగా ఉండాలంటే రాజులు, అధికారులు, సర్వలోకంలో ఉన్న ప్రజల నిమిత్తం ప్రార్థించమన్నావు తండ్రి. వీరందరికీ నీ రక్షణ సువార్త ఏ రీతిగా అందించాలో సహాయం చేయండి. నిజంగా అయినా అయ్యా కొన్ని అయినా ప్రాంతాల్లో చూస్తుంటే తండ్రి రైల్వే స్టేషన్లో నాయన బస్ స్టాపుల్లో రోడ్ల మీద ఫుట్పాత్ మీద ఉన్నవారు చూస్తే ఫుడ్ లేక అయినా ఉండడానికి స్థలం లేక పడుకోవడానికి కట్టుకోవడానికి బట్టలు లేక తండ్రి ఉన్నారయ్యా. అట్టి వారికి కూడా నీ సువార్త అందజేయాలయ్యా. వారికి మేము వెలిపించేయాలంటే నువ్వు మాకు సహాయం చేయి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఇచ్చిన సమయాన్ని బట్టి హెచ్చిస్తున్నాను, పూజిస్తున్నాను. ఈ గృహాన్ని దీవించండి. ఈ గృహాల్లో ఉన్న సమస్త పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి దేవానికి వందనాలు. మీరొక్కరే విడుదల చేసే దేవుడు నాయన. కనికరి సహాయం చేయండి. మీ కార్యం జరిగించండి దేవానికి వందనాలు. మీ వైపు చేతులు చాపుతున్నాను. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అడుగుము జన్మను స్వాస్థ్యంగా భూమి దిగంతుల వరకు సొత్తుగా ఇస్తాను. అడుగుతున్నాం తండ్రి ఈ గృహాన్ని పక్షంగా అయా మీరు స్వాస్థ్యంగా ఇచ్చి మీ పరిస్థితులన్నింటినీ విడుదల దయచేయమని అడుగుతున్నాను. మీ కార్యం జరిగించి మీరు భయం తెచ్చుకోమని అడుగుతున్నాను. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నిజంగా నాయన కాళ్ళు బాగాలేక నేను గ్యారంటీలో చూసి ఉంటున్నాను నాయన. నాయన వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ కూడా లేకుండా అయ్యా అక్కడ బయటపడేసి ఉంటున్నారయ్యా. అట్టాడు ఆ బిడ్డలకి నాయన మీరే హెల్పింగ్ చేయండి. డాక్టర్లకు జ్ఞానం ఇవ్వండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అట్లాంటి వారికి చేస్తే మేమెంతో మరి మేలు పోతామని గుర్తులకు సహాయం చేయండి. అట్లాంటి వారికి నీ బిడ్డలేని వారిని తీసుకెళ్ళండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిజంగా తండ్రి అయ్యా తల్లిదండ్రులు నిలబెట్టిన కుమారులు ఉన్నారయ్యా. అట్టి వారితో కూడా నువ్వు మాట్లాడండి అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రీతిగా సమస్తం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి హెచ్చిస్తూ పూజిస్తూ నా ప్రభు నా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి ఇంకెవరి నిమిత్తమైన ప్రార్థించలేకపోతే వారి వారి అవసరం తీర్చి మహిమ పొందమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.